మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమల పత్రి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, వసుదేక ఫౌండేషన్ గురుస్థాన్ ఫౌండర్ శ్రీ పేరం నాగేంద్రం గారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ, మనం ఈరోజు ధ్యానిభవ థర్డ్ డేకి వచ్చాము. చక్కగా ఫస్ట్ డే, సెకండ్ డే చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. చక్కగా మీరందరూ కూడా అదేవిధంగా నేర్చుకున్నారు. మరి ఈరోజు మనకి సందీప్ మాస్టర్ గారు వచ్చారు. ఒకసారి క్లాప్ చేద్దాం సార్. క్లాప్ చేస్తూ సార్, మరి అల్లా బక్షు మాస్టర్ గారి ద్వారా ధ్యాన పరిచయం అయింది. మరి అప్పటి నుంచి చక్కగా నేర్చుకుని తక్కువ టైంలో ఎక్కువ జ్ఞానాన్ని, విజ్డమ్ని అందరికీ అందజేస్తున్నారు. మరి దారపల్లిలో కానీ, కొన్ని వైజాగ్లో, కొన్ని భద్రాచలంలో ఇలాంటి సెషన్స్, వర్క్షాప్స్, మన హైదరాబాద్లో కూడా చాలా మంచి మంచి వర్క్షాప్స్ మరి చాలా అద్భుతంగా ఇస్తున్నారు. మరి రామ్తా విజ్ఞానాన్ని మనకి ఈరోజు విజ్డమ్ని పంచడానికి వచ్చారు, కెరియర్ గైడెన్స్ మీద మీ అందరికీ. మరి మరొకసారి క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, నాకు ఈ యొక్క అవకాశాన్ని అందించినందుకు ఈ యొక్క గురుస్థాన్ నిర్వాహకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే, సో ఈరోజు ఇక్కడ రావడం మొదటిసారి. జస్ట్ నా గురించి చిన్న ఇంట్రడక్షన్ లాగా ఇస్తాను తెలియని వాళ్ళకి. నా పేరు సందీప్. నేను 2024 నుంచి ధ్యాన పరిచయం జరిగిందనమాట. మంజులా గారు అనే ఒక మాస్టర్ ద్వారా తుక్కుగూడలో ఉంటారు. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని. ఒక ఆరోగ్య కారణంగా, మీ అందరూ తెలిసిందిగా ధ్యానానికి వచ్చే ముందు ఏదో ఒక అంశం అనేది మనల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది, ఆరోగ్యం కానీ ఆర్థికం కానీ ఏదో ఒకటి. అలాగే నాకు ఆరోగ్యం అనే అంశం వచ్చినప్పుడు అప్పుడు ధ్యానం కానీ ఇవేమీ తెలియదు. కాకపోతే ఎందుకు జరిగిందా అని అనలైజ్ చేసుకునేవాడిని అనమాట. అలా అనలైజ్ చేసుకున్నప్పుడు సంకల్పాన్ని పెట్టుకున్నాను. అంటే నాకు అప్పటికే డాక్టర్స్ ఏదైతే పత్రికగా చెప్పిన నో డాక్టర్ నో మెడిసిన్, ఈ కాన్సెప్ట్స్ అవన్నీ తెలియవు. బట్ నాకు మెడిసిన్ చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండేది కాదు. కాబట్టి అది నేను సర్జరీ చేయించుకోవాలి, ఒక 2-3 lakhs అవుతుంది అని అన్నప్పుడు ఏంటి, ఎందుకు చేయించుకోవాలి, ఈ సిచ్యువేషన్ నేనే ఎలా క్యూర్ చేసుకోవడానికి అవకాశం లేదా అన్నట్టుగా స్టడీ చేశాను. అసలు మొత్తం స్టడీ చేస్తూ దాన్ని తెలుసుకొని ఇది ఎలాగైనా తగ్గుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్, అంటే సంకల్పం పెట్టుకొని నా అలవాట్లను మార్చుకున్నాను. అప్పటివరకు నాన్ వెజ్ తినేవాడిని, నాన్ వెజ్ మానేయడం కానీ, కొన్ని యోగా ప్రాక్టీసెస్ చేసుకోవడం కానీ ఇలా చేస్తూ శరీరానికి కొంత టైంని ఇచ్చానమాట. ఏదైతే సపోజ్ మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన ఏముంటుంది, రెస్ట్ తీసుకోమని చెప్తుంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినప్పుడు అది సర్జరీ అవ్వకుండా మెడిసిన్స్ వాడకుండానే వాళ్ళు ఏదైతే టైం చెప్పారో దానికంటే వితిన్ 2 monthsలోనే క్యూర్ అయిపోయిందనమాట. చాలా సివియర్ కండిషన్ అనమాట. సో దాని తర్వాత ఈ గ్యాప్ ఏదైతే ఉందో, అది హీల్ అయ్యే టైం గ్యాప్ అవుతుందో, ఆ గ్యాప్లో నాకు పత్రిజీ గారి గురించి కానీ ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియడం జరిగింది. కర్తాల గురించి కానీ, అప్పుడు కర్తాలు రావడము, అలాగ అప్పుడు మాస్టర్స్ యొక్క సెషన్స్ వినడము, అలాగా జ్ఞానాన్ని స్వీకరించడానికి ఒక 1 year కేవలం సెషన్స్ వింటూ ఉండేవాడిని. 2024 మొత్తం కూడా సెషన్స్ వింటూ ఉన్నాను. అలా 2024 సెప్టెంబర్, నవంబర్లో మొట్టమొదటిసారి పార్వతీ పిరమిడ్లో మీ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, రామ్తా విజ్డమ్లోని మీ యొక్క రోజుని మీరే సృష్టించుకోవచ్చు అనే ఒక అంశం మీద, హౌ టు క్రియేట్ యువర్ డే అనే కాన్సెప్ట్ మీద నేను ఒక సెషన్ తీసుకోవడం జరిగిందండి. మొట్టమొదటి సెషన్ పార్వతీ పిరమిడ్లో జరిగింది. అది అల్లాబక్ష మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో. దాని తర్వాత నుంచి మళ్ళీ దారపల్లిలో జరిగిందనమాట. 2025 మేలో జరిగింది. దాని తర్వాత నుంచి అలాగే సెషన్స్ అనేవి కంటిన్యూ చేసుకుంటే ఈరోజు ఇక్కడ వరకు రావడం జరిగిందనమాట. అండ్ దెన్ ఆన్లైన్లో కూడా గ్రూప్స్ కండక్ట్ చేస్తూ ఆన్లైన్ సెషన్స్ కూడా తీసుకుంటాను, బట్ కొంచెం తక్కువగా అనమాట. ఎందుకంటే మన యొక్క స్థితిని పొందడము చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు మహాత్ములు ఎవరు చూసుకున్నా కానీ, అంటే పత్రిజీ గారు చూసుకున్నా, లేకపోతే వివేకానందుడు కానీ, ఇంకా ఎవరు రమణ మహర్షి కానీ, వీళ్ళందరూ చూసుకున్నా వాళ్ళు సాధన చేసి వాళ్ళ గురించి వాళ్ళు సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతే ప్రజల్లోకి వచ్చారు. అప్పుడే ఆత్మజ్ఞానాన్ని కానీ అన్ని అంశాలని పంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మన మాస్టర్స్ కూడా చాలామంది వారి గురించి వాళ్ళు తెలుసుకున్నారు. పిరమిడ్ మాస్టర్స్ అవ్వచ్చు, బయట ఇతర ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి వాళ్ళు చాలా వరకు తెలుసుకున్నారు. ఎందుకు ఇది తెలుసుకోవాలంటే, ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, స్పష్టత పెరుగుతుంది. స్పష్టత పెరిగినప్పుడు తప్పకుండా మనం ఏదైతే పొందాలి అనుకుంటామో అది ఎటువంటి సందేహాలు లేకుండా మనం పొందొచ్చు అనమాట. దీనికి మనకి చాలా పత్రిక అందించిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సంకల్ప శక్తి అనే పుస్తకంలో ఇది చెప్పడం జరిగింది. ఇక్కడ మన దగ్గర గురుస్థాన్లో అవకాశం ఉంటే కనుక అది 50 rupees బుక్ అనమాట, చిన్న బుక్. బట్ ఏదైతే ద సీక్రెట్ బుక్లో చెప్పారో, ఏదైతే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ కానీ వేలు లక్షలు పెట్టి చాలామంది బిజినెస్ పరంగా ఇవన్నీ చేస్తూ ఉంటారో, అంత డెప్త్ సబ్జెక్ట్ని పత్రిజీ గారు చాలా డీటెయిల్గా సింపుల్గా దాంట్లో ఇవ్వడం జరిగిందనమాట.
నా టర్నింగ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అదే చెప్పుకోవచ్చు, సంకల్ప శక్తి అనే పుస్తకము. అంటే అందరూ సంకల్పాలు పెట్టుకోండి నెరవేరుతాయి, ఒక స్థాయిలోనేమో కోరికలు ఉండొద్దు అంటారు. కానీ మన జీవితంలో కోరికలు అనేది సహజం, ప్రతిదీ కూడా మనం ఏది కావాలన్నా సహజము. సో ఇక్కడ ఈ సంకల్ప శక్తి పుస్తకంలో పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఏదైతే నువ్వు పొందితే సర్వము నీ వెనకాల వస్తుందో దాన్ని మాత్రమే నువ్వు ఫోకస్ చేయి. ఇంకా అటు డిస్ట్రాక్ట్ అవ్వడము ఇటు డిస్ట్రాక్ట్ అవ్వడం కాదు. ఏదైతే నువ్వు పొందితే సర్వము నీ వెంట వస్తుందో దాన్నే ఫోకస్ చేయని చాలా క్లియర్గా చెప్పారనమాట. ఫస్ట్ సంకల్పం అంటే ఏంటి, సంకల్పాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి, 2-3 సంకల్పాలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, మళ్ళీ దానికి వికల్పాలు ఎలా ఉంటాయి, వికల్పాలను మనం ఎలాగ మార్పు చేసుకోవచ్చు, అది సరైన మార్గంలోకి ఎలాగ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, వీటిని ఎలాగ మనం ప్యూరిఫై చేసుకొని శుద్ధి చేసుకొని మన యొక్క జీవితాన్ని మనం అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ అంతా కూడా ఆ పుస్తకంలో చెప్పబడింది అనమాట. సో ఈ పాయింట్ని బేస్ చేసుకుని నా ట్రావెల్ అనేది స్టార్ట్ అయింది. కరెక్ట్గా చెప్పాలంటే 2025 గురు పౌర్ణమి రోజు నా ట్రావెల్, అంటే పర్సనల్గా ఇంకా ఏ జ్ఞానం వినకుండా, దేని పట్ల కూడా దృష్టి పెట్టకుండా అసలు నేనేంటో తెలుసుకోవాలనే ప్రయత్నము ఇప్పుడు ఏదైతే గురు పౌర్ణమి వస్తే 1 year అవుతుందన్నమాట కంప్లీట్గా. అంతకుముందు వరకు ఒక 1 year వింటూ ఉన్నాను. ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ మాస్టర్ చెప్పేది స్వీకరిస్తూ ఉన్నాను. ఏం చెప్తున్నా ఏంటి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే పెట్టుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు సంబంధించిన ఒక అంశం అందుతుంది అనే ఒక విశ్వాసంతో వెళ్ళేవాడిని అనమాట. వాళ్ళు ఏ టాపిక్ చెప్పనివ్వండి. అలా వెళ్ళినప్పుడల్లా తప్పకుండా నా జీవితంలో ఉపయోగపడే అంశము ఆ మాస్టర్ నుంచి ఒకటి నాకు అందేది. అలాగ స్వీకరణ తత్వాన్ని పెంచుకున్నాను ఎక్కడికి వెళ్ళినా కానీ. స్వీకరణ తత్వాన్ని పెంచుకుంటూ అల్లాబక్షు మాస్టర్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు రామ్తా విజ్డమ్లో కాంకర్ యువర్ సెల్ఫ్ అని ఉంటుందన్నమాట. అంటే నన్ను నేను శోధించుకుంటూ నన్ను నేను ఉన్నతంగా మార్పు చేసుకోవడము. ఒకవేళ మనం కొద్దిగా ఆధ్యాత్మిక భాషలో చెప్పుకోవాలంటే కనుక నన్ను నేను సంస్కరించుకోవడం, ప్రతి స్థితిలో కూడా భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, నా యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా నడవడికి ఎలా ఉంది. అదే మనకు కొంచెం పతంజలి తత్వంలో చూస్తే కనుక యమనియమాలు అంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మన పడుకునేంత వరకు బయట ఎలా ఉంటున్నాను ఏంటి అనేది పూర్తిగా నన్ను నేను గమనించుకుంటూ ఒక డిసిప్లైన్డ్ మేనర్ని బిల్డ్ చేసుకోవడం అనమాట. సో ఇలాగ రామ్తా విజ్డమ్లో ఈ కాంకర్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఇవన్నీ అంశాలు అల్లబక్షు మాస్టర్ చెప్పేవాళ్ళు అనమాట. ఎమోషన్స్ అంటే ఏంటి, ప్రేమతత్వం అంటే ఏంటి, ఏకత్వం అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి ఏంటి అని. వీటిని ఏం చేసేవాడిని, పూర్తిగా ప్రాక్టికాలిటీలో అప్లై చేసేవాడిని. ఎందుకంటే వినడం అనేది అయిపోయింది ఇంకా. ఎందుకంటే ఎవరు చెప్పినా అవే చెప్తున్నారు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా కానీ ఏమంటున్నారు, ఫైనల్లీ పరివర్తన అంటున్నారు, నిష్కామ కర్మ అంటున్నారు. ఇక్కడ చూసుకున్నా కానీ నువ్వు ప్రేమతత్వంతో చెయ్యి, కర్మఫలాన్ని ఆశించకు, నువ్వు చేసుకో. ఏది చూసుకున్నా కానీ చేయాల్సిందే ఉంది ఇక్కడ. వినడం ఇవన్నీ అంటే ఒక లెవెల్ వరకు ఓకే, బట్ చేయడం అనే వచ్చే దగ్గర చాలామంది అయిపోతున్నారని మళ్ళీ నాకు తెలియకుండానే ఈ వచ్చిన క్రమంలో ఒక ప్రశ్న నాలో ఏర్పడింది. ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది? సపోజ్ ఒక మాస్టర్ ధ్యానం చేస్తే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటున్నారు, ఇంకొకరు 20 సంవత్సరాలు అంటున్నారు. మాస్టర్సే కాదు, బయట వేరే ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా మేము ఎప్పటి నుంచో మేము జపం చేస్తున్నాము లేదా పూజ చేసుకుంటున్నాము ఇవి చేస్తున్నాము అని చెప్పేసి ఇయర్స్ చెప్తున్నారు. కానీ వాళ్ళలో ఉన్న మార్పుని వాళ్ళు వ్యక్తీకరణ చేయలేకపోతున్నారు. ఏం జరుగుతుందనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇది ఎందుకు ఏర్పడుతుంది అనేది కూడా నేను దృష్టి పెట్టినప్పుడు ఏంటంటే కేవలం ఆచరణ. అంటే ఇప్పుడు సేవ అనేది ఉంది, సేవ చేస్తాం, కానీ సేవ ద్వారా నేనేం పొందుతున్నాను అనేది కూడా గ్రహించాలి. రొటీన్ అవ్వకూడదు, చెయ్యాలి, రొటీన్ అవ్వకూడదు. అంటే ఎందుకు ఇదేంటే మరి చేసే వాళ్ళందరూ రాంగ్ అంటే కాదు, 100% రైటే, అన్నీ ఇంపార్టెంటే, కానీ తెలిసి చేయాలి అంటున్నాను నేను. నా గురించి నేను తెలుసుకొని నా సంతృప్తి ఏదైతే ఉందో నా సంతృప్తికి నేను పూర్తిగా డెడికేటెడ్గా ఉండాలి. నా యొక్క స్థితి పట్ల నేను సరెండర్ అయ్యి ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రయాణం అంతా ఎవరిది? ఇప్పుడు మనం అందరం కలిసే ఉన్నాం, బట్ ఫైనల్లీ ఎవరి ప్రయాణం వాళ్ళదే పూర్తిగా కూడా, ఎవరి ఆత్మస్థితి వాళ్ళదే. ఎందుకంటే గురువులు చెప్పేది కూడా అదే. ఈవెన్ పత్రిజీ గారు కూడా మన 18 సూత్రాల్లో వాళ్ళకి ఏదన్నా ఉంటే వాళ్ళ ఎదగడానికే నువ్వు సపోర్ట్ చేయాలి, కానీ ఎక్కడా కూడా నువ్వు హీల్ చేస్తానో లేకపోతే నీకు అది ఇది ఇస్తానో ఇది ఇస్తానే అలాంటి కాన్సెప్ట్స్ ఏమీ పెట్టలేదు. అన్నిట్లో కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చారు. ఎవరి దీపాన్ని, ఈవెన్ బుద్ధుడి దగ్గర కూడా ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి అనే ఒక పాయింట్నే చెప్తూ ఉంటారు అనమాట. సో అంటే ఇక్కడ ఏంటి, ప్రియారిటీ ఫస్ట్ నేనేంటో నేను తెలుసుకోవాలి. రమణ మహర్షి తత్వంలో వెళ్ళినా కానీ నువ్వెవరో నువ్వు తెలుసుకో అని చెప్తూ ఉంటారు. సో ఇలాగా మనం తెలుసుకోవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ బాహ్యంలో ఏవైతే అంశాలు ఉంటాయి, అంటే బాహ్యంలో అంటే చుట్టూ జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం క్యారీ చేయాలి. ఎందుకు బయట వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇవన్నీ కూడా నా యొక్క మిర్రర్ రిఫ్లెక్షన్స్ అంటారు. నాలో ఉండే భావనలు
ఇన్ని స్వరూపాలుగా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అన్ని స్వరూపాలుగా వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. సపోజ్ ఒక ఇద్దరే ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఇద్దరే ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరే ఆడుకుంటారు, వాళ్ళిద్దరే గొడవ పెట్టుకోవచ్చు, వాళ్ళిద్దరే ప్రేమించుకోవచ్చు, లేకపోతే వాళ్ళిద్దరే ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది, ఇంకొకరు జరగడానికి ఆస్కారం లేదు. 10 మంది ఉన్నారనుకోండి, అదే అంశం 10 మందిలో జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఒక్కరున్నా ఇద్దరున్నా, ఈవెన్ మనం ఒక్కరే కూర్చొని ధ్యానంలో కూర్చున్నా తెలియకుండానే ఏడుపు వస్తుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ తెలియకుండా నవ్వు వస్తుంది. దానికి రీజన్ ఏమి ఉండదు. ఎందుకు వస్తుందంటే ఆ అనుభవం అనేది జరగాలి కాబట్టి. సో ఇవన్నీ దీంట్లో అంశాలు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనము ఈరోజు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి తెలుసుకుందాము అంటే దాని గురించి డిస్కస్, అంటే జస్ట్ నా జర్నీని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్గా ఏంటంటే ఈ కాలము అనే దాన్ని అత్యంత తక్కువ సమయంలోనే మన యొక్క స్థితులు పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అనేది నేను డీకోడ్ చేసుకోగలిగాను. చాలా తక్కువ. దానికి మెయిన్ ఏంటంటే ప్రజ్ఞాస్థితుల్ని ఫస్ట్ టచ్ చేయాలి. ధ్యానము అనేది సాధన, జ్ఞానము అనేది పూర్తిగా ఆ సాధనకి ఒక ఏదైతే నిప్పుకి గాలితోడైతే ఇంకా ఇదవుతుంది అంటారు కదా, సో ఆ విధంగా అనమాట. దానికి మనకి ఏం చెప్తారంటే రామ్తా విజ్డమ్లో కానీ ఎక్కడైనా సరే ఇదే చెప్తారు, చైతన్యము శక్తి లేదా కుండలిని విద్య ప్రకారము చిత్ శక్తి విలాసము అంటారనమాట. అంటే శివశక్తి స్వరూపం అనమాట. శివుడు చైతన్యం అయితే పార్వతీదేవి శక్తిగా చెప్తూ ఉంటారు. సో ఇవి రెండు కలయిక ఏదైతే ఉంటుందో అది సృష్టికి ఎంతో అవసరము, సృష్టి అలాగే నడిపించబడుతుంది. దాని రామ్తా కాన్షియస్ ప్లస్ ఎనర్జీ కింద చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఈ శక్తి అనేది ధ్యానం ద్వారా వస్తూ ఉంటుంది. ధ్యానం ద్వారా మనకు 3 రకాలుగా శక్తి వస్తుంది. ఒకటి విశ్వశక్తి, 2 ఆత్మశక్తి, పూర్తిగా నన్ను నేను నమ్మి ముందుకు వెళ్ళడము, 3వది ఎప్పుడైతే మనం ఇలా కూర్చొని ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన గురుస్థానంలో ఇక్కడ మనం కూర్చొని చేస్తున్నామో అప్పుడు మన యొక్క నడుము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా నిటారుగా ఉంటుంది కాబట్టి మనకి మూలాధార శక్తి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి శక్తికి సంబంధించిన అంశాలు. మరి ఈ శక్తి ఎటువైపు వెళ్ళాలి? ఇప్పుడు మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకుందాం, లేదా మీ దగ్గర 1,00,00,000 రూపాయలు అనుకుందాం. మీరు అలా ఉంది, అది ఎనర్జీ అనుకుందాము, అది అలాగే ఉంది. కానీ ఆ ఎనర్జీ ఎటువైపు యూటిలైజ్ అవ్వాలని డిసైడ్ చేసేది ఏంటి? మీ యొక్క ఆలోచనే కదా, మీ యొక్క ఐడియాలజీ కదా, అదే చైతన్యం. కాన్షియస్నెస్ అనేది ఎనర్జీ ఎటువైపుగా వెళ్ళాలి అనే ఒక వేని చూపెడుతుంది. అది పట్టుకుంటే మన దగ్గర కొంత ఎనర్జీ ఉన్నా, ఎనర్జీ తక్కువ ఉన్నప్పటికీ కూడా షిఫ్టింగ్స్ కానీ లేకపోతే మన యొక్క సంకల్పాలు కానీ తొందరగా అవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి అన్నమాట. ఇలాగ మనకి ఎటువైపు వెళ్ళాలనే మార్గం తెలియకుండా ఎంత ఎనర్జీ ఉన్నా కానీ మనకు అక్కడ ఏంటి ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేస్తున్నామో తెలియదు, కన్ఫ్యూజన్ వస్తుంది, డ్యువాలిటీ వస్తుంది. ఇంకా జ్ఞానం పెరుగుతున్న కొలది ఏంటంటే మనకి ద్వంద్వాలు ఏర్పడతాయి. ద్వంద్వం అంటే ఇది చేయొచ్చా చేయకూడదా, అంటే దీంట్లో స్థితులు ఉంటాయి. స్థితులు మారినప్పుడల్లా మారుతాయి. అసలు కర్మ సిద్ధాంతం ఉందా లేదని అడుగుతారు, ఎంత స్థాయిలో ఉందని అడుగుతారు, ఎక్కడ పోతుందంటారు. ఎందుకంటే మళ్ళీ జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అనే కాన్సెప్ట్ ఉంది. మరి మన జ్ఞానంలోనే ఉన్నాం కదా, బట్ అయినా ఇంకా కర్మలు ఎందుకు చుట్టుకుంటున్నాయి? సో ఇలాగ ఎన్నో డెప్త్ పాయింట్స్ ఉంటాయన్నమాట. వీటన్నిటి నుంచి క్లారిటీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే అవుటర్లోంచి అయితే రాదు, సెల్ఫ్ రియలైజేషన్లోంచే వస్తుంటాయి. సో ఆ సెల్ఫ్ రియలైజేషన్ని బిల్డ్ చేసుకోవడమే మెయిన్గా, అంటే నేను పొందినటువంటి కానీ లేకపోతే నేను తీసుకున్నటువంటి కానీ ఒక అంశం అన్నమాట. సో ఇప్పుడు ఈ రియలైజేషన్ జరిగే క్రమంలో మన చుట్టూ ఉండే భౌతిక అంశాలు ఏంటంటే కొన్ని మనల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి తప్పకుండా. వాటిని కూడా మనం బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. దానికి మన ఎనర్జీ ఇవ్వాలి. ఈ యొక్క థాట్ లెవెల్లో మనం చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు అనమాట. సో ఏదైనా ఒక అంశం మీద మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామంటే ఈరోజు చేద్దాము. మీరు ఏదైనా ప్రశ్న అడిగితే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్. ఈరోజైతే యాక్చువల్గా మనం కెరియర్ గైడెన్స్, అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటే కెరియర్ గైడెన్స్ మీద వెళ్దాం అనుకున్నాము. సో ఇంకేదన్నా మీరు ఫర్దర్గా అడిగినా కానీ డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే పర్టికులర్గా ఒక కాన్సెప్ట్ చెప్పండి మాస్టర్, మీరు దేని గురించి? అవును అవును ఓకే. సిచ్యువేషన్ ఎలాంటిది ఏంటంటారు? అంటే ప్రశ్న లాగా లేకపోతే ఏదైనా ఒక ఎమోషనా, కోప్పడ్డమా లేకపోతే అవును 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 ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఏ స్టేట్లో ఉన్నామని డిసైడ్ చేసుకోవాలి. ఒకటి సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఎవరన్నా ఒక మాట అన్నా కానీ ఈ ఎన్విరాన్మెంట్లో మనం దాన్ని పెద్దగా కేర్ చేయం.
ఇఫ్ ఇన్ కేస్ మనము బయటికి వెళ్ళిపోయాం, ఇప్పుడు అమీర్పేటకో లేకపోతే పంజాగుట్టకో వెళ్ళిపోయామండి, అక్కడ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, తప్పకుండా రియాక్ట్ అవుతాం సహజంగా. ఎందుకంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి అదే కరెక్ట్. ఓకే, సో ఫస్ట్ నేను ఏ స్టేట్లో ఉన్నాను, ఏ అట్మాస్ఫియర్లో ఉన్నాను ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. మనం సాఫ్ట్గా చెప్పామనుకోండి, మన సాఫ్ట్ కార్నర్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. అదే వాళ్ళ అమాయకంగా చూడడమో లేకపోతే ఇంకోటి చేసి చూసుకుంటారు. బట్ అంటే ఏ లెవెల్లో ఉన్నామనేది ఫస్ట్ పాయింట్. అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనేది సెకండ్ పాయింట్. ఇఫ్ ఇన్ కేస్ అవతల వ్యక్తి కూడా మనల్ని అర్థం చేసుకుని వాళ్ళు ఒక మెడిటేటర్ అనుకోవచ్చు, లేదా ఒక సాఫ్ట్ కార్నర్ పర్సన్, లేదా భక్తి భావంతో ఉన్న వాళ్ళు ఇలా అనుకోండి, వాళ్ళకి ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చేయచ్చు. వీటన్నిటికుంటే మెయిన్ ప్రియారిటీ ఏంటంటే మాస్టర్ ఇంకొకటి, మీలో ఆ టైంలో అంటే ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు లొకేషన్ ఏదైనా పర్సన్ ఎవరైనా కానీ ఆ టైంలో నాలో ఎటువంటి భావన ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, నాకు నిజంగా కోపం వస్తే తప్పకుండా కోపాన్ని వ్యక్తపరచాలి. కోపం అనేది లేదు, సరే పోతే పోయిందిలే అని అనుకున్నాం అనుకోండి, దాన్ని అట్లా వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనలో ఉండే ఆ భావం ఏదైతే ఉంటుందో, సపోజ్ నాలో కోపం ఉంది, కాకపోతే నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా, అలా కోపపడకూడదు అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను అనుకోండి, ఈ కోపం సప్రెస్ అవుద్ది. సప్రెస్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్ ఇంకో 2-3 క్రియేట్ అయినప్పుడు ఒక్కసారిగా ఎవరి మీదన్నా చూపెట్టే ఒక పెద్ద ఇది అవుతుందన్నమాట, బ్లాస్ట్ అయిపోయినట్టు జరుగుతుందన్నమాట. సో అలాగా ఎక్కడ ఎంత స్థాయిలో ఏదైతే ఎమోషన్ ఇన్నర్లో బిల్డ్ అవుతుందో దాన్ని 100% వ్యక్తీకరణ చేయాలి. ఆ టైంలో మీకు ఇన్స్టెంట్గా ఏదైతే అంతరంలో అనిపిస్తుందో దాన్ని వ్యక్తీకరణ చేయడమే పూర్తి స్థాయిలో. అయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఏదైతే ట్రిగ్గర్ చేసిందో ఆ ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ వ్యక్తీకరణ చేసేస్తాం. చేసిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ ఏం జరిగింది అనేది కూడా సాక్షితత్వంతో మనం ఫస్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఫస్ట్ టైంలోనే అవతల వాళ్ళని తిట్టాలా తిట్టకూడదా లేకపోతే ఏంటి అనేది మనం ఎంత అనుకున్నా కానీ అది జరిగిపోద్ది, న్యాచురల్గానే జరిగిపోద్ది. కోపము కానీ భయం కానీ ఏదన్నా ఉంటే దాని తగ్గట్టుగానే రియాక్ట్ అయిపోతాం. కానీ ధ్యానం వల్ల మనకున్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని కూర్చుంటే అప్పుడు ఏమేం జరిగాయి అన్నీ కూడా మనకి రిపీట్ అవుతాయి. రిపీట్ అయినప్పుడు నిజంగా అక్కడ నా తప్పు ఉంటే నేనేం చేస్తాను, ఆత్మస్థితిలో అతన్ని క్షమాపణ అడుగుతాను. లేదా తనే తప్పు ఉంటే కనుక ప్రేమతత్వంతో నువ్వు అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి ఒక వైబ్రేషన్ని, ఒక పాజిటివ్ వైబ్రేషన్ రిలీజ్ చేస్తామన్నమాట. సో ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సిచ్యువేషన్స్ లైమ్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ అవి రిపీట్ కావు. ఇక్కడ ఎమోషన్ అనేది క్యారీ అయిపోతుంది, నాలో ఏమీ హోల్డింగ్ అనేది ఉండదు. అండ్ దెన్ తర్వాత మళ్ళీ ఏంటంటే ఫర్దర్గా దాన్ని నేను ట్యూన్ చేసుకుంటాను, మళ్ళీ క్రియేట్ కాకుండా అర్థం చేసుకుంటూ ఉంటాం, అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, అవును 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 ఎమోషన్స్ చూపిస్తాయి, అది ఏదైనా కానీ చూపిస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఇఫ్ చెప్పండి. అవును, ఇచ్చేస్తూ ఉంటాయి. ఏదైనా అండి, ఎమోషన్స్ అనేవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ ఎమోషన్స్ అనేవి ఇక్కడ ఒక లెవెల్ వరకే పాజిటివ్ నెగిటివ్ అండి. తర్వాత తప్పు మంచి కానీ లేకపోతే చెడు కానీ లేకపోతే గొప్పవాళ్ళు చిన్నవాళ్ళని కానీ సోల్ లెవెల్కి మీరు ఎప్పుడైతే 4వ చైతన్య తలం అంటారు, లేదా బ్రిడ్జ్ కాన్షియస్ అనాహత స్థితి అంటారు. సో ఈ స్థితికి వచ్చిన తర్వాత ఏంటంటే తప్పొప్పులు ఎంచడం అనేది ఏమైపోతుందో శూన్యం అయిపోతుంది, సహజంగానే అవుతుంది. ఈవెన్ ఆ టైంలో మీకు కోపం రావచ్చు, బట్ కొన్ని నిమిషాల తర్వాత ఏంటంటే ఏం కాదు అయితే అయింది కానీ ఒకటి వస్తుంది, అదేంటంటే అనాహత స్థితి అనమాట. ఇప్పుడు మాస్టర్ మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ఈ ఎమోషన్స్ అనేవి సపోజ్ నేను వ్యక్తీకరణ చేయలేకపోయాను, అంటే నాకు మీరంటే ఇష్టం లేదు, మీరు ఏదో చేశారు నాకు నచ్చలేదు, మీ ముందు నేను చెప్పలేకపోయాను. కానీ నాలో అదే కదా మాస్టర్, అంతే కదా, నాలో అరే ఇలా చేశారా చెప్పుంటే బాగుండేదేమో అప్పుడు, లేకపోతే ఆ సిచ్యువేషన్ దాటిపోయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు చేసి చెప్పుంటే బాగుండేదేమో అనే ఒక ఫీలింగ్ అనేది లోపల ఉండిపోతుంది. సో దీనికి ఏం చేయాలి అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇది కేవలం ఆ సిచ్యువేషన్కే కాదు, మన చిన్నతనం నుంచి తెలుసో తెలియక, అంటే జ్ఞానం పొందకముందు చాలా అంశాల్లో మనము ఇది చేసి ఉంటాం. చిన్నప్పటి నుంచి కూడా కోపడ్డమో, ఇది చేయడమో, ఫ్రెండ్స్ని గిచ్చడమో, లేకపోతే వాళ్ళ దగ్గర దొంగతనం చేయడమో, అబద్ధాలు చెప్పడమో, ఏదో ఒకటి. ఇవన్నీ ఏంటి, చేయకూడని అంశాలు, కానీ అవన్నీ సహజంగా తెలియని తత్వంలో జరిగిపోయాయి, ఒక అమాయకత్వంలో జరిగిపోయాయి. ఇప్పుడు ఈ అమాయకత్వంలో జరిగిపోయిన వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి, ఆ యొక్క ఎమోషన్స్ రిలీజ్ చేసుకోవడానికి ఉన్న ప్రాసెస్ ఏంటంటే కంప్లీట్ మెడిటేషనే.
కొద్దిసేపు మెడిటేషన్లో కూర్చుంటాము. మెడిటేషన్లో కూర్చున్న తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఎప్పుడూ కూడా ఒక ప్రాసెస్ చేయాలి అనుకున్నప్పుడు న్యూట్రల్ స్టేట్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను న్యూట్రల్ స్టేట్కి ఎలా వెళ్ళాలి అనేది. సో దాని తర్వాత ప్రాసెస్ ఏం చేయాలి అంటే, ఏదైనా సరే గతంలో ఉన్న ఏ ఫ్రీక్వెన్సీ స్టిల్ ఇంకా మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది అంటే, మీ ఆలోచనలో ఏదన్నా గతం అంశం స్టిల్ ఇంకా మిమ్మల్ని సఫర్ చేస్తుంది అంటే, దాని ఎనర్జీని మీరు క్యారీ చేస్తున్నారు అర్థం. గుర్తుపెట్టుకోండి, ఐదర్ మంచిదైనా చెడుదైనా అసలు ఏది ఉండకూడదు. జస్ట్ నవ్ మూమెంట్లో ఉండగలగాలి. కళ్ళు మూసుకుంటే మిమ్మల్ని మీరు అనుభూతి చెందగలగాలి తప్ప, నేను 100 మందికి సహాయం చేశాను, ఇన్ని రోజులు సేవ చేశాను, లేకపోతే 40 రోజులు ధ్యానం చేశాను, లేకపోతే పలానా మాట అన్నాను, ఇలాగే ఏ పర్సెప్షన్ కూడా నాలో ఉండకూడదు. ఎందుకంటే అది గతంలోది, అది ఏదైనా గతంలో. కాబట్టి ఎక్కడున్నాను నేను? గతంలోనే ఉన్నాను. లేదు భవిష్యత్తు గురించి, జాబ్ గురించో, పిల్లల గురించో, లేకపోతే ఫ్యామిలీ గురించో ఆలోచించనుకోండి, భవిష్యత్తు గురించి వెళ్తుంది. సో ఇలాగా ఈ నవ్ మూమెంట్ యొక్క ఎనర్జీ సిస్టమ్ని మనం యూటిలైజ్ చేసుకోకుండా ఇవి రెండు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో గతంలో ఉన్న అంశాలని క్లియర్ చేసుకోవడానికి, తెలుసో తెలియకో తప్పుల్ని బయటికి చెప్పలేము కొన్ని, అలాంటి వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ మెడిటేషన్లో కూర్చోవాలి. సో మెడిటేషన్లో కూర్చొని ఫస్ట్ సైలెంట్ అవ్వాలి. శ్వాస మీద ధ్యాస ద్వారా కానీ, లేకపోతే నార్మల్గా కళ్ళు మూసుకొని అలా కూర్చున్నా, మీకు శ్వాస మీద ధ్యాస మంచిగా కనెక్ట్ అయిందనుకోండి, శ్వాస మీద ధ్యాస కట్ ఇక్కడ ఎరుక చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్కి. పత్రిజీ గారు చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎరుకతో, శ్వాస మీద ధ్యాసతో పాటు ఎరుకతోటి ఉండమని చాలా బాగా చెప్తారనమాట. ఎందుకు ఎరుక అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలిసి ఉండాలి. నువ్వు నిజంగా ధ్యాన స్థితిలో ఉన్నావా, ధ్యాన స్థితిలో శరీరం పూర్తిగా సుషుప్తిలోకి వెళ్ళిందా? అంటే సుషుప్తి అంటే గాఢ నిద్ర స్థితి. ఇప్పుడు మనం పడుకుంటాము, ఒకటి మనకేంటి, నిద్రపోయేంత వరకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. సెకండ్ది ఏంటి, ఒక చిన్న మూమెంట్, ఉలికి పడినట్టు ఒక మూమెంట్ వస్తుంది, అలాంటిది. అంటే ఏంటది, నిద్రలోకి షిఫ్ట్ అయ్యే ముందు. కానీ ఈ మూమెంట్లో ఏమవుతుంది, ఎక్కడో మెట్టి మీద అడిగేస్తూ జారి పడ్డమో, లేదా పట్టుకొని కింద పడ్డమో, ఉలికి పడ్డం జరుగుతుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఇదేంటంటే స్వప్న స్థితి. అంటే మన యొక్క జాగృతి నుంచి స్వప్నంలోకి వెళ్తాము. స్వప్నం తర్వాత గాఢ నిద్ర ఉంటుందన్నమాట. అలాగే ధ్యానంలో కూడా ఫస్ట్ కూర్చుంటాము, ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఏంటంటే, ఇప్పటివరకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. ధ్యానం చేయగా ఈ స్థితి తగ్గిపోయి డీప్ లెవెల్కి వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఎరుక కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎరుక ఇంపార్టెంట్ అంటే, అక్కడ మనకి మన చుట్టూ ఉన్న చైతన్యాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి చాలా సైంటిఫిక్ ప్రాసెస్ కూడా ఉంది. ఎప్పుడన్నా మనం కుదిరితే మళ్ళీ ఎప్పుడన్నా దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ప్రాసెస్ ఏం చేయాలి అంటే, అలాగా సైలెంట్ అయిపోయిన తర్వాత, ఏవి నాలో ఎటువంటి భావన లేవు, అరగంటకో గంటకో 2 గంటలకో మీకు ఆ స్థితి వచ్చింది అనుకున్నాం. వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయిన తర్వాత నేను నా 5 ఇయర్స్కి వెళ్తాను. అంటే నా ఊహ ఎక్కడైతే మొదలైందో అక్కడికి వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళి, అక్కడ ఏమన్నా అంశాలు ఉన్నాయా, నేను ఎవరన్నా బాధించానా, లేకపోతే నన్ను ఎవరన్నా బాధించారా. సపోజ్ అప్పుడు మా స్కూల్లో టీచర్ నన్ను కొట్టింది, స్టిల్ ఇంకా నాకు గుర్తుంది. ఆమె కనబడగానే ఏమొస్తుంది, నాకు గుర్తొస్తుంది, ఆ టీచర్ నన్ను ఆ రోజు కొట్టింది అని గుర్తొస్తుంది. అలాంటి భావనలు స్టిల్ ఉంటే మనకు సబ్ కాన్షియస్లో క్యారీ అవుతున్నట్టు అవి. అప్పుడు మనం చాలా ట్రిగ్గర్ చేసాయి మనల్ని బాగా, వాటిని మనం క్యారీ చేస్తున్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే దాన్ని, ఆ రోజు నేను చేసిన తప్పుకి మా టీచర్ నాకు ఆ విధంగా చెప్తే నేను అర్థం చేసుకుంటాను కాబట్టి ఆ విధంగా చేసింది, తప్పు నాదే. సో ఆ ఎమోషన్ని అక్కడతోటి క్లియర్ చేసుకోవాలి. ఇలాగ నెక్స్ట్ ఇంకొకటి, మీరు అన్నట్టుగా ఏదన్నా ఉందనుకోండి, ఒకళ్ళు మాట అన్నాము, అదే చెప్పాలనుకుని చెప్పలేకపోయాము, ఆ సిచ్యువేషన్ మన మైండ్లో కంప్లీట్గా రికార్డ్ అయి ఉంటుంది కదా, ఒక మెమొరీ ఫామ్లో. ఆ సిచ్యువేషన్ని మన మైండ్లో బిల్డ్ చేసుకున్న మెడిటేటివ్ స్టేట్లో, దాన్ని మీరు ఏదైతే చెయ్యాలి అనుకున్నారో అక్కడ అది చేయాలి. దీనికి చాలా సైంటిఫిక్ ప్రాసెస్ కూడా ఉంది. ఏంటండి, భావనా శక్తి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మాస్టర్ ఇప్పుడు నేను ఒక ట్రావెల్ చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బండి మీద ఒక్కడనే వెళ్తున్నాను, మీరు నడుచుకుంటూ వస్తున్నారు. మిమ్మల్ని లిఫ్ట్ అడుగుదామని నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను, కానీ అడగలేదు, అది అయిపోయింది. కానీ నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాలో ఆ భావన కలుగుతుంది, అరే ఆ రోజు మీకు లిఫ్ట్, నేనే ఎక్కడికి వెళ్తున్నాను, మిమ్మల్ని లిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది ఏమని ఊరికి కలుగుతుంది అనుకోండి. సో ఏం చేయాలి, ఇప్పుడు మెడిటేషన్లో కూర్చొని ఫర్దర్గా సైలెంట్ అయిపోయి మొత్తం కూడా, సో ఆ రోజు మీకు నేను లిఫ్ట్ ఇచ్చేసి ఆ జర్నీ కంప్లీట్ అయినట్టుగా చేస్తామన్నమాట. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, చేయలేకపోయాననే ఒక ఫీల్ ఏమవుతుందో అది క్లియర్ అవుతుంది ఫస్ట్. ఇది వన్ ఆఫ్ ది మన యొక్క అనుభవాలను మరింతగా మనం డీకోడ్ చేసుకోవడానికి, మనల్ని మనం మరింత రిలాక్స్ స్టేట్కి తీసుకెళ్ళడానికి వన్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట. ఇది సైంటిఫిక్గా ఏంటి మరి, ఇది భావనలో చేసాం. మరి వాట్ ఈస్ ద సైంటిఫిక్ ప్రాసెస్? సో సైంటిఫిక్ ప్రాసెస్లో మనకి ఏంటంటే క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే
ఇప్పుడున్న ప్రజెంట్ నౌ మూమెంట్, గతము, భవిష్యత్తు ఇవన్నీ కూడా ఏకకాలంలోనే ట్రావెల్ అవుతుంటాయి. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, సైంటిఫిక్గా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టీవీ ఉంటుంది, ఓకే, అండ్ దెన్ మనకి ఎక్కడి నుంచో సిగ్నల్ వస్తుంది. టీవీ అదే. టీవీలో మీరు కావాలంటే 4-5 డేస్ దాన్ని ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ లేకపోతే ఏదైనా సబ్స్క్రిప్షన్ ఇలా ఉంటే కనుక ఫ్యూచర్లో వచ్చే వాటిని కూడా మనం ముందుగానే చూడొచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఎక్కడుంది? ఆ నౌ మూమెంట్లోనే ఉంది కదా. సేమ్ అలాగే మనకి ఇప్పుడైతే ఈ క్వాంటమ్ ఫీల్డ్ లెవెల్స్ ఉంటాయి, ఫీల్డ్ లెవెల్స్ అంటారు. ఇవన్నీ కూడా మన యొక్క ఎనర్జీ సిస్టమ్. మనం ఇక్కడ ఏదైతే భౌతికతలో ఉన్నామో ఇదంతా పాస్ట్ యాక్చువల్గా, ఇది నౌ మూమెంట్ కాదు మనకి. అందుకనే మాస్టర్స్ ఆస్ట్రల్గా బిల్డ్ అయిపోయిందండి. పిరమిడ్ ఆస్ట్రల్గా కట్టేసాము, భౌతికంలో అవ్వాలంటారు. ఆస్ట్రల్ లెవెల్ ఇస్ ద నౌ మూమెంట్, ఓకే. సో ఆస్ట్రల్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది నౌ మూమెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం చేసేవి దాని యొక్క రిఫ్లెక్షన్స్, దాని యొక్క సెకండరీ లెవెల్ అనమాట. ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీ హయ్యర్ నుంచి ఈ లోవర్ డైమెన్షన్కి వచ్చేసరికి అది ట్రావెల్ అయ్యి పదార్థ స్థితిని పొందాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నీటి ఆవిరిని ఐస్ గడ్డగా మార్చాలనుకోండి, దానికి ఏం చేస్తారు? చాలా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మీకు కర్పూరం ప్రాసెస్ చూస్తే మీకు అర్థమైద్ది. కర్పూరాన్ని ఏం చేస్తారు? మామూలుగా ఈ చెట్టు బేరల నుంచి వచ్చిన దాన్ని ఫస్ట్ హీట్ చేస్తారు. సో హీట్ చేసిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ ఉంటుంది. ఈ ఆవిరి అనేది వెళ్ళి ఆ ప్లేట్కి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక నార్మల్ టెంపరేచర్కి వచ్చినప్పుడు అది ఘనీభవిస్తుంది అనమాట. సేమ్ అలాగే ఇక్కడ మనం సాధన చేస్తున్నప్పుడు ఏవైతే ఆలోచనలు ఇవన్నీ పెడుతూ ఉంటామో అవి ఈ ఫీల్డ్స్లోకి ఎంటర్ అవుతాయి ఫస్ట్. ఎందుకంటే వాటికి ఎటువంటి ఫిజికల్ పర్సెప్షన్ అనేది లేదు, ఫిజికల్ లెవెల్ అనేది లేదనమాట. సో ఆ ఫీల్డ్స్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మన యొక్క ఎనర్జీ క్యారీ అవుతున్నప్పుడు ఆ యొక్క సిస్టమ్ అనేది మళ్ళీ పదార్థ స్థితిని బిల్డ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనే మీ జీవితానికి మీరే సృష్టికర్త అని పత్రిజీ గారు ఎందుకు చెప్తారంటే మన ఆలోచనలే మన సృష్టి. మీరు కావాలంటే మీ లైఫ్లో చూస్తూ ఉండండి. ప్రతిదీ ఇలాగ మెడిటేషన్లో కూర్చొని ఒక 5 years, 10 years, 15 years ఇప్పుడు ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ వరకు మీరు చూస్తూ ఉండండి. గతంలో మీరు ఏవైతే తెలుసో తెలియకో భయాలతో సందేహాలతో పెట్టుకున్నటువంటి అంశాలే ఇప్పుడు మీ రియాలిటీలో ఉంటాయి. అవే ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి. సో రియాలిటీ అనేది కేవలం నా యొక్క ప్రీవియస్ థాట్ ప్యాటర్న్స్ బేస్ చేసుకునే క్రియేట్ అవుతుంది. సో అట్లాగా మన ఏవైతే అన్ఫిల్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే లైక్ ఫుల్ఫిల్మెంట్ కాలేదు ఏవైతే ఉంటాయి వాటిని ఇలాగ మనం భావంతో చేసుకోవచ్చు. దానికి సైంటిఫిక్ ప్రాసెస్ ఏంటంటే ఇలాగా లెవెల్స్లో జరుగుతుంది అనమాట, క్వాంటమ్ ఫీల్డ్ లెవెల్స్లో జరుగుతూ ఉంటుంది. ఓకే మాస్టర్? 100% అవుతాయి. ప్లస్ ఏంటంటే ఈ థాట్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మనం క్యారీ చేసే థాట్స్ కూడా దీంట్లో టూ టైప్స్ ఆఫ్ థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇందాక మాస్టర్తో డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి థాట్స్ని క్రియేట్ చేసుకోవడము, థాట్ని రిసీవ్ చేసుకోవడం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. థాట్ని క్రియేట్ చేయడము, థాట్ని రిసీవ్ చేసుకోవడం. మన యొక్క ఇప్పుడు ఈ విజ్డమ్ లైక్ మనకి చాలా విజ్డమ్ చెప్తున్నప్పుడు కొన్ని వీటిలో ఆత్మ కానీ దైవం కానీ లేదు అని కొన్ని మాస్టర్స్ చెప్తూ ఉంటారనమాట. లైక్ కొంచెం ఎలా చూస్తే కనుక మనకి దీన్ని ఏమంటారు, నాస్తికత్వానికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్లో ఏంటంటే దైవం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. బట్ ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్లో వెళ్ళినప్పుడు ఆత్మ అని లేకపోతే దైవం ఉన్నాడు అని చెప్తూ ఉంటాం. కొన్నిట్లో నువ్వే దైవం అని చెప్తూ ఉంటాము. సో దైవం వేరుగా ఉన్నాడని చెప్పేదేమో ద్వైతము, అంటే నేను వేరు దైవం వేరు అనేది భక్తి మార్గాన్ని అది ఇంపార్టెంట్. కానీ నువ్వే దైవం, ఇప్పుడు ధ్యానంలో మనమే దైవం, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటాం. సో నువ్వే దైవం అనేది ఏంటంటే అద్వైతము. సో ఇది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. దీనికి సాధన చాలా అవసరం, దీన్ని పట్టుకోవాలంటే సాధన చాలా అవసరం అనమాట. అయితే ఈ వెళ్ళే క్రమంలో ఫస్ట్ థాట్ క్రియేట్ చేసుకుంటాం మనం ఒక లెవెల్లో. అంటే అది ఎలా జరుగుతుందంటే హ్యూమన్ కాన్షియస్ లెవెల్లో జరిగేవన్నీ కూడా థాట్ క్రియేషన్. ఎప్పుడైతే హ్యూమన్ కాన్షియస్ దాటి మెడిటేషన్ లెవెల్కి వెళ్తామో థాట్ రిసీవింగ్. ఎవరికి రాని ఆలోచనలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రకృతి గురించి కానీ వీటి గురించి కానీ ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు చేయడము, ఇవన్నీ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో ఇవి జరుగుతున్నాయి, పిఎంసీ ద్వారా కొన్ని జరుగుతున్నాయి, పిఎస్ఎం అలాగే వేరే సంస్థలు కూడా జరుగుతున్నాయి. బట్ ఇవన్నీ చూసుకుంటే కొన్ని 100 కోట్ల జనాభాలో ఇవి చేసేవాళ్ళు చాలా తక్కువ. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఎందుకు తక్కువగా ఉన్నారు అంటే వాళ్ళందరూ కేవలం ఈ హ్యూమన్ కాన్షియస్ లెవెల్లోనే ట్రావెల్ అవుతున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంటే ఉదయాన్నే లెగవాలి, ఫ్రెష్ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, రావాలి. అదంతా ఏంటంటే ఒక మెకానిజం ఆఫ్ థాట్ ప్యాటర్న్.
అక్కడ వాళ్ళకంటూ ఓన్ థాట్ ఏమి ఉండదు. వాళ్ళ ఆఫీస్లో చెప్పారు కాబట్టి, వాళ్ళ బాస్ చెప్పారు కాబట్టి అది చేసుకుంటూ వెళ్తాము. బట్ ఎప్పుడైతే మెడిటేషన్లోకి వస్తామో కొంతమంది ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బిజినెస్లు మానేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి, కొత్త కొత్తవి సృష్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే థాట్ రిసీవింగ్, అంటే తనకి ఏదైతే కావాలో దాన్ని పొందే స్టేట్ ఒకటి వస్తుందన్నమాట. అప్పుడు ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా వాళ్ళు నమ్మింది మాత్రమే ముందుకు తీసుకువెళ్తుంటారు. దట్ ఈస్ ద థాట్ రిసీవింగ్ స్టేట్. దీన్ని ఇంకొంచెం సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే కనుక, అంటే థాట్ అని పక్కన పెడితే కనుక కొంచెం పదాలు జ్ఞానపరంగా చూసుకుంటే ప్రజ్ఞాస్థితి అంటారు. జ్ఞానము వేరు, ప్రజ్ఞ వేరు అనమాట. జ్ఞానము అనేది ఏంటి, ఇప్పుడు ఒక పుస్తకం ఉందనుకోండి, లేకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను లేదా మీరు చెప్తున్నారు, ఒకరి ద్వారా వ్యక్తీకరణ జరిగింది ఏదైతే ఉంటుందో అది జ్ఞానము. నేను వింటున్నంత వరకు, అంటే ఒక పుస్తకంలో ఉంది చదివాను, ఒక యూట్యూబ్ వీడియోలో ఉంది చూశాను, లేకపోతే ఒక మాస్టర్ చెప్పారు విన్నాను, దీన్ని జ్ఞానము అంటారు. ఇప్పుడు జ్ఞానం విన్నాను, ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఏమనుకున్నాం, ఆనాపానసతి చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి, దాన్ని నేను నాకు ఎంత వయసు ఉందో అంత వయసు ఉన్నంత వరకు నేను కూర్చోవాలి మెడిటేషన్. ఇప్పుడు జ్ఞానము ఏది ఎలా చేయాలి అని చెప్పింది జ్ఞానము. నేను కూర్చొని చేసిన మెడిటేషన్ ఆచరణ. ఇప్పుడు ఆచరణ చేసిన తర్వాత అంటే లైక్ దాన్ని ఆచరించిన తర్వాత 30 నిమిషాల తర్వాత మీలో ఒక అనుభూతి కలుగుతుంది. దాన్నే పత్రిజీ గారు అనుభవము, మీ అనుభవాల్ని ఇతరులతో పంచుకోండి అని చెప్పారు. అది ప్రజ్ఞ. మీ అనుభవం మీకే ఉంటుంది, ఎవరి అనుభవం వాళ్ళకే ఉంటుంది తప్ప ఒకరిది మ్యాచ్ కాదు ఎప్పుడూ కూడా. దాన్నే ప్రజ్ఞ అంటారనమాట. ఎప్పుడైతే ఇలాగా ఒక జ్ఞానాన్ని పూర్తిగా ఆచరించి మీ అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు వచ్చిన మీ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో, ఇతరులు చెప్పింది కాదు, ఇతరుల భావనలు కాదు, కేవలం అంటే కొంతమందికి నాకు 5 నిమిషాలు చేయగానే ప్రశాంతంగా అనిపిస్తుంది, కొంతమంది నాకు గంట సేపు కూర్చున్నా కానీ రావట్లేదంట. అది ఎవరి యొక్క ఎసెన్స్ వాళ్ళదనమాట, వాళ్ళ అనుభవం. సో ఈ అనుభవం నుంచి వచ్చిన ఎసెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజ్ఞ అంటారు. ఇది అల్టిమేట్గా మనకి సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రజ్ఞాస్థితుల్ని మనం అలవాటు చేసుకుంటూ ఉంటే సాధన లేకపోయినప్పటికీ కూడా, అంటే సాధన సహజ స్థితికి వస్తుంది. సాధన లేకపోవడం అంటే ధ్యానం చేయకపోవడం అని కాదు, ధ్యాన స్థితి. అందుకని మనకి చూస్తే కనుక మనకు చెప్తూ ఉంటారు, పూజ కోటి సమస్తోత్ర కోటి స్తోత్ర సమ జప, కోటి జ సమ ధ్యాన, కోటి ధ్యాన సమ లయ అని. సో ఏంటి మరి పత్రిజీ గారు మరి అంతకుముందు ఏదైతే ఉందో, పత్రిజీ గారు ఎంతోమంది మహాత్ములు కూడా అంతకుముందు సాధన చేశారు, తర్వాత సాధన సహజ స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ సపరేట్గా వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఎప్పుడు అడిగినా కానీ పత్రిజీ గారిని అడిగితే చాలా వీడియోస్లో కూడా చూస్తుంటారు, మీరు మెడిటేషన్ చేయరని, నేను ఆల్రెడీ చేస్తూనే ఉన్నానయ్యా అంటుంటారు. అంటే ఎందుకని చెప్పారు, సహజంగా అది జరిగిపోయింది. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే, ఒక సెల్ఫ్ మెకానిజాన్ని మనం బిల్డ్ చేసుకుంటాం. ఫస్ట్ సైకిల్ దొక్కేటప్పుడు కానీ, కార్ నేర్చుకునేటప్పుడు కానీ ఫస్ట్ మనం చాలా ఫోకస్డ్గా ఎటు వెళ్తుంది, ఏమొస్తుంది, బ్రేక్ నొక్కుతున్నానా, క్లచ్ నొక్కుతున్నానా, లేకపోతే వెనకాల ఏమొస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవంతా ఫోకస్డ్గా జరుగుతున్నాయి. ఆఫ్టర్ ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ ఏం జరుగుతుంది, ఒక సెల్ఫ్ మెకానిజం అనేది బిల్డ్ అయిందిగా మనకి. ఫోన్ మాట్లాడుకుంటూ నేను డ్రైవ్ చేయగలను, లేకపోతే ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూడా స్ట్రైట్ రోడ్ ఉందనుకుంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలను. అలాగే ఈ ధ్యాన స్థితిని మనం పూర్తిగా మనలో నింపుకున్నప్పుడు ఏమవుతుంది, లయం అవుతుంది అనమాట. అంటే పూర్తిగా నాలో అది సహజంగా మారిపోతుంది. సహజంగా మారిపోయిన తర్వాత ఈ ప్రజ్ఞాస్థితులు అనేవి సహజంగానే మనకు అందుతూ ఉంటాయి. జస్ట్ అలా కూర్చోగానే మీకు ఒక అనుభవం కలిగిపోతుంటుంది, లేదా ఒక విజన్ వస్తూ ఉంటుంది. సో ఏంటంటే మనం లయం అయిపోయి ఉంటాం, కనెక్ట్ అయిపోయి ఉంటాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు 3 గంటలు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 3 గంటలు ధ్యానం చేయాలని చెప్పారు. ఎంతకాలం చేయాలి, నిన్ను నువ్వు తెలుసుకునేంత వరకు. వన్స్ నిన్ను తెలుసుకున్న తర్వాత నీ ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి కార్యాచరణ, నువ్వు చేసే ప్రతిదీ, అంటే నీ శ్వాస ప్రతి దాంట్లో కూడా ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటుందంటే 3 గంటలు ధ్యానం చేస్తే ఎంత పరిపూర్ణతతో ఉంటుందో ప్రతిదీ కూడా అంత పరిపూర్ణతతో కొనసాగుతూ ఉంటుందన్నమాట. అంటే కేవలం నౌ మూమెంట్లో ఫుల్ఫిల్మెంట్తోనే కొనసాగుతాం. అది వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ అనమాట. సో ఇట్లాగా మనం థాట్, ఒక హ్యూమన్ కాన్షియస్లో ఉన్న థాట్ లెవెల్లో కంటిన్యూ అవుతున్నామా, లేదా మనకంటూ ఒక పర్సెప్షన్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో. సో అట్లాగా దీనికి ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ మెడిటేషన్లో కూర్చొని మనల్ని మనం గమనిస్తూ ఉండడం. లైక్ ఇప్పుడు ఒక్కసారి ఏమవుతుంది, మనకు తెలియకుండానే ఒక డీప్ స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎరుకని కంటిన్యూ చేయగలగాలి. ఎరుక చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ స్థితికి వెళ్ళారు అనేది ఎవరిని అడిగారండి, సపోజ్
3 గంటలు కూర్చున్నారు, లేదా 4 గంటలు 5 గంటలు కూర్చున్నారు. కనీసం 5 గంటల కూర్చున్నారన్న విషయం మీకు కూడా తెలియదు, అంత డీప్ స్టేట్కి వెళ్ళారు. కానీ ఏం జరిగింది అని అడిగారు అనుకోండి, సమాధానం ఏంటి? సరే ఇతరులకు చెప్పక్కర్లేదు, 5 గంటలు నేను ఎక్కడున్నాను, దానికి సమాధానం ఏంటి? ఎరుక అనేది లేదు. కాబట్టి ఫస్ట్ ఎరుకని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికి ఏంటంటే నేను చాలా రకాల కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చాను ఎరుకని పెంచుకునే క్రమంలో. దాంట్లో వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నేను చేసింది ధ్యానం చేస్తూనే అవుటర్ వరల్డ్లో టైం ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసేవాడిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూర్చునేవాడిని 8 గంటలకి, 8 గంటలకు కూర్చొని కరెక్ట్గా 9 o'clockకి ధ్యానం నుంచి బయటకు రావాలనుకునేవాడిని. బయటకు వస్తే ఒక 2-3 minutes డిఫరెన్స్లో కానీ, ఒక 5 minutes 10 minutes డిఫరెన్స్లో కానీ 9 o'clockకే నేను బయటకు వచ్చేవాడిని అనమాట. ఇదేం చేస్తుందంటే మనకి ఇన్నర్ సెల్ఫ్ని అవుటర్ సెల్ఫ్ తోటి మెర్జ్ చేసి ఒక స్టేట్ని బిల్డ్ చేస్తుంది అనమాట. సో అట్లాగా మనం ఎరుకను కూడా పెంచుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి ప్రాక్టికల్ కాన్సెప్ట్స్, బట్ మనకి ఇక్కడ ఈరోజు టైం అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇంకొంచెం బట్ ఏదైనా సరే ధ్యానము అనేది, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది ఇప్పుడున్న కాల పరిమితుల్లో, అంటే ఇప్పుడు ఏవైతే మనకు చుట్టూ జరుగుతున్న అంశాల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ఎవరైతే కాన్షియస్ గురించి, అంటే ధ్యానం గురించి కానీ వాళ్ళ ఉన్న స్థితుల గురించి తెలుసుకుని ఉంటారో వాళ్ళకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. చాలా చాలా ప్రియారిటీ అదే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కనుక ఒక ఫిల్టరైజేషన్ లెవెల్ అనేది ముందు జరగబోతుంది. ఆ ఫిల్టరైజేషన్లో ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్కూల్ అనేది ఇంకొంచెం హయ్యర్ లెవెల్గా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ది బెస్ట్ స్టూడెంట్స్ని మనం చూస్ చేసుకుంటాం కదా. అలాగే ఈ ఎర్త్ రెల్మ్ మీద, అంటే ఈ భూతలంలో ఏమన్నా గొప్ప గొప్ప అంశాలు వచ్చే ముందు ఎవరైతే వీటికి సంసిద్ధంగా ఉన్నారో, ఎవరైతే అర్హతను పొంది ఉన్నారో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. ఆ అర్హత ఏంటంటే ధ్యానము, నన్ను నేను ఎప్పుడూ కూడా తెలుసుకొని ఉండడము, ఇతరుల పట్ల ప్రేమని. ఇప్పుడు ఏవైతే పిఎస్ఎస్ఎం ద్వారా కానీ గురుస్థానం ద్వారా కానీ జరుగుతున్నాయి అన్నప్రసాద కార్యక్రమాలు కానీ, లేకపోతే ప్రకృతికి సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ ఏంటంటే సమతుల్యతని నింపే అంశాలన్నమాట. సో దీంట్లో మనం ఆశించి చేయము, కేవలం ఆకలితో ఉన్నవారికి ఇది చేయడము, లేకపోతే వృక్షాలు పెంచడము, పక్షులకు ఉపయోగపడుతుంటాయి. అంటే ఏంటిది, నన్ను నేను ఎంత ఇష్టపడుతున్నానో నా చుట్టూ ఉండే ప్రకృతిని కూడా అంతే ఇష్టపడుతున్నాను. ఈ జీవజాలాన్ని కానీ నీటిని కానీ అన్నింటిని కూడా ఇష్టపడుతూ ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఈ సమతుల్యతకి మనం అర్హత సంపాదించుకున్న వాళ్ళం. కాబట్టి ముందు ఏమైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు వచ్చినా అవి మనకి అందించబడతాయి అన్నమాట. సో ఈ యొక్క మెడిటేషన్ కానీ ఎవ్రీథింగ్ మనకి 100% పాజిటివే. మీకు ప్రజెంట్ లైఫ్లో మీకు యొక్క దాని యొక్క రిజల్ట్ తెలియకపోవచ్చు, కానీ ఆత్మస్థితిలో ఎంతో ఉన్నతమైన అభ్యాసం ఇది. అది మనం తప్పకుండా స్వీకరించాల్సిన విషయం. ఎస్ మాస్టర్, థ్యాంక్ యూ. ఇంకేదైనా 8:43 అయింది, ఏమన్నా ఓకే, మీరు ఏదైనా ప్రశ్న అడిగితే ఓకే చెప్తా. ఓకే, అంటే ఏ ఎమోషన్ అయినా మాస్టర్, ఇప్పుడు కోపమైనా మీరంటే యాంగ్జైటీ అన్నా కానీ, ఫియర్ అనుకున్నా కానీ, లేకపోతే నలుగురిలో వెళ్ళగానే ఎక్కువ మంది ఉన్నా కానీ మనకి తెలియకుండానే ఒక ఇది వస్తే హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది కదా. సో ఇవన్నీ వచ్చినప్పుడు, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్తాము. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం క్వశ్చన్ వేస్తారు, లేకపోతే ఏంటి నేను చెప్తానా లేదా, ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ అది జరిగిపోయినా అంటే ముందైనా కానీ జరిగిపోయిన తర్వాత కానీ మనం ఏం చేయాలంటే, అసలు నాలో ఇది ఎందుకు వస్తుందని ప్రశ్న వేసుకోవాలి. నాలో కోపం ఎందుకు వస్తుంది, నాలో భయం ఎందుకు ఏర్పడుతుంది, జస్ట్ ప్రశ్న వేసుకొని మెడిటేషన్లో కూర్చుంటే చాలు. దానికి తగ్గ సమాధానం 100% వస్తుంది. రిలీఫ్ ఏ స్థాయిలో రిలీఫ్ అయిపోవాలి అవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మెయిన్గా అంటే నా జర్నీలో నేను యూటిలైజ్ చేసుకున్న వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకి క్రియేషన్ అని ఒక పార్ట్ ఉంటుందన్నమాట. పత్రిజీ గారు కూడా ఎవరి జీవితానికి వారే సృష్టికర్త అంటారు కదా. సో క్రియేషన్ చేసుకున్నప్పుడు నార్మల్గా మనకు అందరికీ తెలుసు ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి కూడా మనకి ఉదయమే టైం టేబుల్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో ఉదయం ఈ టైంకి లేవాలి, ఉదయం ఈ టైంకి ఇది చేయాలి, బ్రేక్ఫాస్ట్, లేకపోతే ఈ హోంవర్క్ చేయాలి, లేకపోతే ఈ వర్క్ చేయాలి, ఆఫీస్కి వెళ్ళి చేయాలి ఉంటుంది కదా. దాన్ని షెడ్యూల్ అంటాం మనం. ఓకే, అంటే టైం బేస్డ్గా మనం ట్రావెల్ అవ్వడము. క్రియేషన్ అని ఒక పార్ట్ ఉంటుంది. రామ్తాయి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట, అంటే చాలా ట్రిగ్గర్ చేసి చెప్పారనమాట. సో క్రియేషన్ ఏంటంటే ఏదైతే సంభవించబోతుందో దాన్ని పెట్టుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 అయింది, వెళ్ళిపోతాను, పడుకుంటాను, అయిపోయింది. రేపు మార్నింగ్ బెడ్ మీద లేవగానే
ఆ రోజు 5 o'clock లేచాను అనుకోండి, 5 to 6 ధ్యానం చేశాను, 6 to 7 నా యొక్క హాబీస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా యాక్టివిటీస్ ఏవైతే అవి కంప్లీట్ చేసుకున్నాను, 7 to 8 ఫర్దర్గా ఏదైనా సేవ చేశాను, 8 to 9 ఆఫీస్కి వెళ్ళాను అంటే ప్రతిదాన్ని ఫుల్ఫిల్ చేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో బయాలజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. మనం ఇప్పుడు ఉపయోగించుకోవట్లే కానీ పూర్వీకులు కానీ లేకపోతే ఇప్పుడున్న జీవజాలం కానీ అవే యూస్ చేసుకుంటాయి అన్నమాట. ఈవెన్ మీరు కొన్ని రోజులు ప్రకృతిలో జీవించిన ఏమీ టైము ఫోన్ లేకుండా జీవించినా మళ్ళీ మీ బయాలజికల్ క్లాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సూర్యోదయం రాకముందే మీకు మెలకు వచ్చేస్తుంది, నైట్ కొద్దిగా టైం అవ్వగానే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని బయాలజికల్ క్లాక్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా క్రియేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నేను జస్ట్ మనకైతే క్లాక్ ఉంటుందో దాన్ని జస్ట్ ఒక పేపర్ మీద టైం వేసేసుకుంటాం. నార్మల్గా షెడ్యూల్లో ఏం చేస్తామంటే ఈ టైంకి ఇది చెయ్యాలి అని పెడతాం, కానీ ఇక్కడ ఏంటంటే చేసాము అని రాస్తాం. నేను 6 నుంచి 7 వరకు మ్యూజిక్ విన్నాను, 7 నుంచి 8 వరకు మెడిటేషన్ చేశాను, 7 నుంచి 10 వరకు హోంవర్క్ చేసుకున్నాను, 10 నుంచి 11 వరకు పుస్తకం చదివాను. సో అక్కడ మేము ఇంకా క్లియర్గా పెట్టుకోవచ్చు ఏం పుస్తకం చదివానని పెట్టుకోవచ్చు. ఇలాగా 24 అవర్స్కి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ బెడ్ మీద పడుకునేంత వరకు ఇది చేశాను అని చెప్పేసి మనం ఏదైతే రాసుకుంటామో ఇది మన యొక్క బయాలజికల్ క్లాక్లో ముందు వెళ్తుంది. ప్లస్ చేశాను అనేది విశ్వంలోకి వెళ్తుంది కాబట్టి మనకి సెకండరీ థాట్ రాకుండా వికల్పాలు రాకుండా బ్రెయిన్ అనేది ట్యూన్ అయిపోయి ఉంటుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే విశ్వంలోకి ఆ యొక్క వైబ్రేషన్ నేను పంపించాను కాబట్టి అవుటర్ నుంచి డిస్ట్రాక్షన్స్ రావు. ఇఫ్ ఇన్ కేసు వచ్చినా కానీ మనం దానివైపు డిస్టర్బ్ అవ్వం అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ప్యాటర్న్ని సంకల్పంగా పెట్టుకొని ఉన్నాను కదా ఇది చేస్తాను అని. సో వస్తుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతాయంటే కొన్ని సిచ్యువేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకోవాలనుకున్నాను, సడన్గా ఫ్రెండ్సో రిలేటివ్సో సంథింగ్ వస్తారు. సో వచ్చినప్పుడే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇలాగా డే బై డే ఒక 1 వీక్లోనే మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి. లైక్ ఇది చాలామంది హౌస్ వైఫ్స్ ఎక్స్పెరిమెంటల్గా చేసినప్పుడు, ఎందుకంటే హౌస్ వైఫ్స్కి ఎక్కువగా ఉంటుంది కదండి, పిల్లల్ని చూసుకోవాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళ వర్క్స్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి చేసినప్పుడు వాళ్ళ వర్క్స్ అన్నీ చేసుకోగా ఇంకా చాలా టైం ఉందనే ఒక స్టేట్కి వాళ్ళు రావడం జరిగిందనమాట. అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఒక ప్యాటర్న్లోకి మనం వెళ్తాం, దాన్ని డే క్రియేషన్ అంటాం. సో అవన్నీ కూడా నేను కుదిరితే మీకు కొన్ని వీడియోస్ అవి చేస్తున్నాయి, మస్ట్ నేను పంపిస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కోపం కానీ భయం కానీ ఇలాంటివి ఉంటే జస్ట్ ప్రశ్న వేసుకోండి అంతే. ఎందుకు వస్తున్నాయని ప్రశ్న వేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తప్పకుండా రిసీవ్ చేసుకోవడం ఉంటుంది. నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను. నాకేదైనా కన్ఫ్యూజన్ వచ్చిందనుకోండి బయట ఎవరిని అడగను, పుస్తకాలు చదవడం కానీ ఇవన్నీ కూడా మానేశాను. ఎందుకు మానేశాను అంటే ఇట్స్ ఏ ప్రాసెస్ అనమాట. అంతరంలోనే ఎవ్రీథింగ్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి నేను అంతరంలోంచి దాన్ని పొందాలి అనేది నేను ఒకటి పెట్టుకున్నాను. అది నా వరకే, అది ఇతరులు పెట్టుకోవడం ఎవరి చాయిస్ అంటే వాళ్ళది. ఎప్పుడైతే ఆ ప్రశ్న వేసుకొని నేను కూర్చుంటానో సమాధానం నాకు ఎన్నో రూపాలుగా వస్తుంది. అది మీ ద్వారానే రావచ్చు, ఒక వీడియో ద్వారా రావచ్చు, లేదా ఇంకొక పుస్తకం ద్వారా రావచ్చు, లేదా నాలోనే ఒక భావన కలిగి ఆ భావన ద్వారా అయినా కానీ అది నేను రియలైజ్ అవ్వచ్చు అనమాట. సో ఇలాగా నాలో ఉన్న చైతన్య స్థితుల్ని నేను ట్రిగ్గర్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తూ ఉన్నాను. అట్లా ఎవ్రీథింగ్ అంతే. కోపం వచ్చింది అనుకోండి, చెక్ చేసుకోవడం, ఎందుకు వచ్చింది కోపం, నా తప్పు ఉందా లేకపోతే అవతల వాళ్ళ తప్పు ఉందా. అవతల వాళ్ళ తప్పుకి నేను రియాక్ట్ అయ్యానంటే రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. సో అట్లాగా ప్యూరిఫై చేసుకుంటూ రావడమే. అక్కడ జడ్జిమెంట్ ఉండదు. ఇక్కడ మనకి పత్రిజీ గారు చెప్పిన ఒక అద్భుతమైన అంశం ఏంటి, నో జడ్జిమెంట్ నో కామెంట్. ఏంటి, ఒక లెవెల్లో ఇతరుల్ని జడ్జి చేయొద్దు, ఇతరుల్ని మనం కామెంట్ చేయొద్దు. కానీ ఇంకొక లెవెల్లో ఏంటంటే నన్ను నేను కూడా చేసుకోకూడదు. నేను సపోజ్ ఒక 10 సంవత్సరాలు తప్పే చేసి ఉండొచ్చు, నేను 10 సంవత్సరాలు తప్పు చేశానన్న ఆలోచన కూడా క్యారీ చేయొద్దు. అది జరిగిందంతే, ఇట్స్ ఎ ఎక్స్పీరియన్స్, దాన్ని అలాగే వదిలేయాలి. ఈ క్షణం నుంచి నేను ఎలా ఉండాలి అనే దాన్ని మాత్రమే నేను ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే నేను గతం యొక్క అంశాలని క్యారీ చేస్తే దాని యొక్క ఎనర్జీ అనేది ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి అవి మన మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న దాని మీద ఫోకస్ చేయాలి. ఎంత ఇప్పుడున్నదా అంటే నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను ధైర్యంగా ఎవరితో అయినా కానీ మాట్లాడగలుగుతున్నాను, ఇలా కొన్ని ఆలోచనలు క్యారీ చేస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా కాదు, సరే నాకు ఎలా ఆలోచన పెట్టుకోవాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఒక న్యూట్రల్ స్టేట్ అని ఒకటి ఉంటుంది. సో ఈ న్యూట్రల్ స్టేట్ ఏంటంటే మీకు హాని కలిగించదు, ఇతరులకి హాని కలిగించదు, అందరికీ ఫేవర్ చేసే ఒక 3 వర్డ్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే సరైన ఆలోచన, సరైన మార్గము, సరైన వ్యక్తులు. మనందరం కూడా ఈ 3 ప్యాటర్న్స్లోనే కంటిన్యూ అవుతుంటాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉదయం లేవగానే బెడ్ మీదే నేను ఈరోజు సరైన ఆలోచనతో జీవిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఒకసారి అందాము, నేను ఈరోజు
సరైన ఆలోచనతో జీవిస్తున్నాను. సెకండ్, సేమ్ బెడ్ మీద లెగ్గన అలాగే ఉంటాం కదా, జస్ట్ అలా కళ్ళు మూసుకు, నేను ఈరోజు సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. నేను ఈరోజు సరైన వ్యక్తుల్నే కలుస్తున్నాను. చూడండి, మనకు డైలీ ఉండేది ఆలోచన, డైలీ ఉండేది ఒక ప్రొసీజర్. అంటే ఎక్కడికైనా వెళ్ళడము రావడం ఇవన్నీ కూడా మార్గాల కింద చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకు అందరూ పరిచయం వాళ్ళు వ్యక్తులే ఉంటారు. సో ఆలోచన సరిగా ఉంది, మార్గం సరిగా ఉంది, వ్యక్తులు సరిగా ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది, మనకి ప్రాపర్గానే ఉంటుంది కదా. ఇది ఒక 7 days మీరు ట్రై చేసి చూడండి. ఇది మార్నింగ్ అనుకుంటాము, మళ్ళీ నైట్ సేమ్ పాయింట్, నేను ఈరోజు సరైన ఆలోచనతో జీవించాను. మార్నింగ్ ఏమో జీవిస్తాను అనుకుంటాను, నైట్ పడుకునే ముందేమో జీవించాను, సరైన మార్గంలో ప్రయాణం చేశాను, సరైన వ్యక్తుల్నే కలిశాను. మార్నింగ్ కలుస్తాను, సాయంత్రం నైట్ పడుకునే ముందు కలుస్తాను. ఇలా ఒక 7 days మీరు ప్రాపర్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసి సాక్షితత్వంతో ఉంటే, ఇంతకాలం మీ జీవితంలో ఏవైతే స్టక్ అయిపోయిన ఉంటాయో అవన్నీ కూడా మీకు రియాలిటీలో వర్క్ అవ్వడం జరుగుతాయి విత్ ఇన్ 7 days. ఇది ఎంతోమందికి ప్రాక్టికల్గా వర్కౌట్ అయిందనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాయి, సహజంగానే జరిపిన అంశాలు కూడా ఉన్నాయన్నమాట. సో డే క్రియేషన్ కానీ ఇది కంప్లీట్గా నేను యూటిలైజ్ చేసుకున్న ఒక అంశం అనమాట నా జీవితంలో. ఇప్పటికీ కూడా యూటిలైజ్ చేసుకుంటా. ఇప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చిందనుకోండి, నేను సరైన మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాను పెట్టుకుంటాను ఒక థాట్. సో తప్పకుండా దానికి తగ్గ మాస్టర్స్ కానీ వ్యక్తులు పరిచయం అవ్వడము, దానికి సంబంధించిన అంశాలు వస్తుంటే వాటిని ఇక్కడ సరైన మార్గంలో వెళ్ళినప్పుడు, సపోజ్ ఆ రోజు వెళ్తున్నాం అనుకోండి, ఎవరన్నా ఒక మాట అని ఉండొచ్చు, అది నేను సరైన మార్గం అనుకున్నాను, మరి వీళ్ళు నన్ను ఒక మాట అన్నారని మనం ఇదవ్వకూడదు. ఎవ్రీథింగ్ మన మంచికైనా ఒక దాంతో క్యారీ అవ్వాలి, ఏది జరిగినా ఆ రోజు కూడా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్ సార్. ఇంకేదన్నా డౌట్ ఉంటే క్లియర్ చేసుకుందాం. అవును, జస్ట్ ఇందాక యాక్చువల్లీ ఈ పాయింట్ చెప్పాను, ఇందాక మాస్టర్స్ అడిగారు. ఒక వీడియో కూడా ఉందన్నమాట దానికి. గతాల్లోకి వెళ్ళి గతాన్ని మార్పు చేసుకున్న కాన్సెప్ట్ ఉందని. అంటే జస్ట్ ఏం లేదు, మీరు అన్నట్టుగా గతాన్నిలోకి వెళ్ళాలి, కానీ ఆ ఎమోషన్ని క్యారీ చేయొద్దు, విజ్డమ్ని మాత్రం స్వీకరించాలి. గతానికి ప్రభావితం కాకూడదు. గతంలో ఏదైతే తప్పు జరిగిందో, మంచి జరిగిందో, దాని నుంచి జ్ఞానాన్ని మాత్రమే క్యారీ చేయాలి. ఏంటండి, ఎలాగైనా సరే మీ భావన ఏదైతే ఇస్తుందనుకోండి. ఇప్పుడు కొంతమంది సారీ ఎలా చెప్తారంటే ఫార్మాలిటీగా చెప్తారు, కొంతమంది ఫీల్ అవుతూ చెప్తారు, కొంతమంది చెప్పలేరు కానీ లోపల భావన ఉంటుంది, అయ్యో నీ చేశానే అని చెప్పేసి. భావన ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. మీరు భావనతోటి నిన్ను చంపేస్తా అని చెప్పినా లోపల నువ్వంటే నాకు ఇష్టమైన భావన ఉందనుకోండి, ఈ పైది పనిచేయదు. సో భావన చాలా ఇంపార్టెంట్. ఇన్నర్లో ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. పైన వ్యక్తీకరణ ఎలా ఉన్నా కానీ దానికి ఏమీ ఉండదు, ఇన్నర్లో ఉండాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. మీకు అప్పుడు ఏ విధంగా అయితే ఉందో దాన్ని వెంటనే మీరు చెప్పేయచ్చు. అయితే అవతల వ్యక్తి దాన్ని స్వీకరించే తత్వంలో ఉన్నారా లేదా కూడా చూసుకోవాలి. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు పరిచయం కొత్తగా జరిగినప్పుడు సపోజ్ మీరు ఒక చేసిన అంశం నాకు నచ్చలేదు, లేకపోతే నేను చేసింది మీకు నచ్చలేదు, మీరు నాకు చెప్పే విధానంలో 2 ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని అనుకోండి, వాళ్ళ మైండ్లో ఏమైపోతుంది, మీరు మంచి విషయంగానే చెప్పారు, మీరు వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పారు, కానీ ఏంటి నన్ను వీళ్ళు జడ్జ్ చేశారు, నాకు చెప్తున్నారనే భావన వాళ్ళలో ఏర్పడకుండా ఆ యొక్క ట్రావెల్ని బట్టి మాత్రమే మనం అది చెప్పగలగాలి. ఇంకా లేదు అనుకున్నప్పుడు మనకు తెలిసిందిగా సోల్ ప్రాసెస్లో కూడా చక్కగా కూర్చొని మెడిటేషన్లో కూర్చొని, సో ఇలా కాకుండా ఇలా ఉంటే నీ జీవితం బాగుంటుందని ప్రేమతత్వంతో మనం వ్యక్తీకరణ చేసుకోవచ్చు. బాహ్యంలో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక లెవెల్లో చూసుకుంటే బాహ్య వ్యక్తీకరణ అనేది కొంత వైబ్రేషన్ క్రియేట్ చేస్తే అంతరంలో చేసే వ్యక్తీకరణ ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఎస్ మాస్టర్. అవునవును, అంటే దీనికి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మాస్టర్. ఇక్కడ అదే ఇందాక చెప్పాను కదా, ఈ కర్మ అనే పాయింట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గత జన్మలు, సంస్కారాలు, ఈ పాయింట్స్ అన్నీ కూడా కొంతవరకు కరెక్ట్, కొంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాము, ఆకాశం ఎలా ఉంటుంది, మనకి నీలంగా ఉంటుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ మనము ఒక ఆస్ట్రోనాట్గా స్పేస్లోకి వెళ్ళామనుకోండి, ఆకాశం ఎలా ఉంటుంది, నలుపుగా ఉంటుంది. ఏది కరెక్ట్?
సో కేవలం మీరు ఏ లెవెల్లో ఉన్నారో ఒకటి ఫస్ట్ చెక్ చేసుకోండి. నిజంగా వాటి వల్ల నాకు ఇబ్బంది కలుగుతున్న భావన ఉంటే తప్పకుండా మీరు వాటికి సారీ చెప్పుకోవాలి. అలాంటివి ఏమీ లేదు, నేను జ్ఞానపరంగా ఎదుగుతున్నాను, ఇవన్నీ కూడా నేను మార్పు చేసుకుంటున్నాను అనేది ఇక్కడ జ్ఞానము అగ్ని ఏదైతే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఏవైతే మీరు తెలియజేసిన తప్పులు ఏవి కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు మీరు స్ట్రాంగ్గా నిలబడగలిగితే. అసలు ఏది చేయదు. నేను చాలాసార్లు చెప్తాను, అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను స్వీకరించింది ఏంటంటే ఈ భయాలు కానీ అంటే లైక్ ఎవరు ఏదో మనకి చేస్తారు, ఇది చేస్తారు, మందు పెడతారు, ఇవి చేస్తారు నైట్ పూట అని చెప్పేసి నా సాధనలో అవన్నీ ఒక ట్రాష్. అంటే ఆ లెవెల్కి మనం షిఫ్ట్ అవ్వచ్చు అంటున్నాను, అవి లేవనట్లేదు. ఆ లెవెల్కి మనం షిఫ్ట్ అవ్వచ్చు జాతకం కానీ ఇప్పుడు మీరు అన్నట్టు లేదా పూజలు పునస్కారాలు లేదా ఏవైనా కానీ కొంత లెవెల్ వరకే మానవుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎస్ అవును. ఎస్. అయితే ఇక్కడ దైవశక్తి దుష్టశక్తి అనేది కేవలము మన పర్సెప్షన్ మాస్టర్. ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎలా ఉన్నారు అంటే ద లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటుందన్నమాట. మీరు దైవ స్థితికి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శివ స్టేట్ అనుకుందాం. శివ స్టేట్ చూసినప్పుడు శివుడికి దేవతలు ఎంతో, రాక్షసులు అంతే. అది ఆల్రెడీ మనకి పురాణాలు అన్నీ చెప్తున్నాయి. అక్కడ వరాలు ఇచ్చాడు, ఇక్కడ వరాలు ఇచ్చాడు. బట్ సృష్టి నడిచే క్రమంలో ఎవరైతే దాన్ని డిస్టర్బ్ చేస్తారో, ఈవెన్ దేవతలకు కూడా పనిష్మెంట్స్ శాపాలు ఉన్నాయి. మనం కొన్ని పురాణాల్లో చూసుకుంటే వాళ్ళకే ఉన్నాయి, ఎక్కువగా మనకి రాక్షసులు ట్రిగ్గర్ అవుతుంటాయి. అయితే ఇట్లాగా మనం వెళ్ళే క్రమంలో ఒక పాయింట్ ఆఫ్ వెళ్ళే క్రమంలో మీరు అన్నట్టుగానే మాస్టర్స్ ఏవైతే చెప్తున్నారో తప్పకుండా అబ్స్టకిల్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఎనర్జీ కాదు, కేవలము ఆ ప్రయాణంలో ఒక అనుభవం. నన్ను నేను ఇంకా హయ్యర్గా షిఫ్ట్ చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాను. హయ్యర్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నా అంటే అంత ఈజీగా కుదురుతుందా? కుదరదు. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఒక రాకెట్ని తీసుకోవచ్చు. రాకెట్ అనేది స్పేస్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? కింద ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రతి సెకండ్కి 11 కిలోమీటర్ల వేగంతో 11 కిలోమీటర్లు సంథింగ్ ఎంతో ఉంటుంది. అంత థ్రోటల్ దానికి ఇస్తేనే అది మన యొక్క ఈ భూ యొక్క వాతావరణాన్ని దాటి, భూ ఆవరణాన్ని దాటి స్పేస్లోకి వెళ్తుంది. ఆఫ్టర్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత దానికి ఎనర్జీ అవసరమా? మనకి ఫర్దర్గా అవసరం లేదు. సేమ్ అలాగే ఇక్కడ మనం ఏవైతే చేస్తున్నామో సంకల్పాలు కానీ మెడిటేషన్ కానీ ఏమైనా పెట్టుకుంటున్నామో ఈ యొక్క లెవెల్లో, ఈ హ్యూమన్ కాన్షియస్ లెవెల్లో మనకి ఏవైతే ఉన్నాయో అంటే ఫర్దర్గా ఈ భయాలు కానీ సందేహాలు ఉన్నాయో వీటన్నిటిని దాటేంత వరకు తప్పకుండా అవన్నీ ఉన్నాయి. వన్స్ ఎప్పుడైతే వాటిని దాటి వాటిని హ్యాండిల్ చేసే స్టేట్కి వెళ్తామో, వాటిని వేరుగా చూడకుండా మనలో ఒక భాగంగా చూస్తామో అప్పుడు అవేమీ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవన్నమాట. సో అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది ఓన్లీ కొంత లెవెల్ వరకే. మీరు కావాలని చూడండి, ఇప్పుడు అంత డెప్త్గా కూడా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు చాలామంది ఈ విజ్ఞాన వేదికలు అని చెప్పేసి మామూలుగా సైన్స్ నాస్తికత్వంతో నమ్మిన వాళ్ళు రోడ్డు మీద ఉన్న దిష్టి పడేసిన వాటిని తీసుకెళ్ళిపోయి ఇది మేము దీంట్లో బిర్యానీ వండుకుంటాము, అది వండుకుంటాము, ఆ గుడ్లు ఇచ్చేస్తామని చెప్పేసి ప్రాక్టికల్గా చూపెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాస్తుశాస్త్రం లేదని చెప్పేసి అడ్డదిడ్డంగా ఇల్లు కట్టుకొని మేము ఆనందంగా ఉండి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు అప్లై కాలేదు? దే ఆర్ నాట్ బిలీవింగ్ అనమాట. వాళ్ళలో ఏ మాత్రము కూడా దాని పట్ల భయం కానీ సందేహాలు కానీ లేవు. కేవలం వాళ్ళలో ఒక బలమైన నమ్మకం మాత్రమే ఉంది. సో ఎప్పుడైతే మనలో బలమైన నమ్మకం ఏర్పడుతుందో అక్కడ ఎటువంటి ఇతర ఎనర్జీ అనేది మన యొక్క ఎనర్జీ సిస్టంలోకి రావడానికి అవకాశం అనేది ఏర్పడదు. మనకు ఒక ఆరా ఫీల్డ్ ఉంటుంది. ఆ ఆరా ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్. ఈవెన్ ఆ ఆరా ఫీల్డ్లోకి ఇంకొక ఎంటిటీ ఎంటర్ అవ్వడానికి మనం యాక్సెప్ట్ చేసేంత వరకు అవకాశం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్.